భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లాలో రైతులను మునగ సాగు పెద్ద ఎత్తున చేపట్టే దిశగా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా కలెక్టర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఎకరం భూమిలో మునగ సాగుతో వచ్చిన లాభాన్ని వివరిస్తూ ఒక రైతు కలెక్టర్కు ధన్యవాదాలు చెబుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన రైతు జలీల్ పాషా జిల్లా కలెక్టర్ సూచన మేరకు మునగ సాగును ఏడాది క్రితం చేపట్టారు. మునగ పంట ఫిబ్రవరి నెలలో చేతికందటంతో రైతు ఆనందానికి అవధులు లేవు. రోజుకి ఎకరం మునగ తోట నుంచి 250 నుంచి 300 కాయల వరకు దిగుబడి వస్తుందని రైతు తెలిపారు. నమస్తే సార్, నా పేరు జలీల్ పాషా. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామ పంచాయతీ. నేను గత 10 సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తూ వ్యవసాయం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం పత్తి మీద నాకు అతి కష్టం మీద 25,000 రూపాయల వరకు ఆదాయం వచ్చేది. ఎటు సరిపోకుండా ఆదాయం వచ్చేది. ఈ సంవత్సరం మరి నాకు జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మా ప్రాంత ఈజీఎస్ సిబ్బంది మమ్మల్ని మోటివేషన్ చేసి మాతోటి ఈ ఎకరం మునగ తోట వేయించినారు. ఈ మునగ తోటకు కావాల్సినటువంటి మొక్కలు, ఇతర ఖర్చులు సుమారు 40,000 రూపాయలు, మొక్కలు కొన్నందుకు 15,000 రూపాయలు ఈజీఎస్ నుంచి మాకు డబ్బులు కూడా ఇప్పించినారు. నయా పైసా ఖర్చు లేకుండా మేము ఈ మునగ తోటను సాగు చేసుకుంటున్నాము. ప్రతి నెల సెప్టెంబర్ నెల నుంచి ప్రతి నెల మాకు ఒక 3,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇప్పిస్తున్నారు. ఈరోజు మన ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి మేము మునక్కాయలు మార్కెట్లో కూడా పంపడం జరుగుతుంది. మంచి నాణ్యమైన మునక్కాయలు PKM1 అనే వెరైటీ మేము పంపిస్తున్నాము. దీంట్లో భాగంగా మాకు ప్రతిరోజు 250 నుంచి 300 కాయలు మార్కెట్కి పంపిస్తే సుమారు రోజు ఒక 1,000 రూపాయల ఆదాయం వస్తుంది. అట్లా మాకు ఈ ఫిబ్రవరి నెల మొత్తము 30,000 వరకు మేము మునగ తోటలో ఆదాయం తీసుకున్నాం. ఇంకా మంచి కాయలు, ఇంకా చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. అన్ని చెట్లు మెరుగా కాసి సుమారు 1,50,000 వరకు కూడా మాకు ఆదాయం వస్తుంది ఈ సంవత్సరం అని ఆశిస్తున్నాము. చెట్టు నిండా ములక్కాయలతోటి నిండి ఉన్నది ఆశిస్తున్నాము. అద్భుతమైన పంట మాతోటి వేయించినందుకు గాను గౌరవనీయులు కలెక్టర్ గారికి, మమ్మల్ని మోటివేషన్ చేసి ఈ మునగ సాగు చేయించినటువంటి ఈజీఎస్ సిబ్బందికి మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రైతులందరూ కూడా మునగ సాగు చేసుకొని అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అని, మునగ తోట వేసుకోవచ్చు అని చెప్పి రైతుగా నేను గర్వంగా చెప్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.